వేంపల్లెలో పారిశుద్ధ్యం పడకేసింది. ఈ టీడీపీ నాయకులకు పోలింగ్ బూతుల మీద ఉండే శ్రద్ధ పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె పారిశుద్ధ్యం మీద లేకపోవడం సిగ్గు. మాటల్లో బూతులు మాట్లాడతారు కానీ, బూతుల్లో ఓట్లు గుద్దుకుంటారు కానీ, పారిశుద్ధ్యం మీద ఫైట్ చేయండి, పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేయండి అని అడిగితే ఒక్కరు కూడా పాపాన పట్టించుకునే పాపాన పోవడం లేదు. వేంపల్లె చెత్త ఏ విధంగా ఉందంటే ఒకసారి మీరు మేము తీసిన ప్రింటౌట్లు చూడండి. చెత్త ఏ విధంగా ఉందో మీకే అర్థమవుతుంది. ఎక్కడ వేసిన గొంగలి ఉంది, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంది వేంపల్లె పారిశుద్ధ్యం. అంటే వేంపల్లె ప్రజలు ప్రజానీకం కాదా? అంటే వేంపల్లె ప్రజలకు పారిశుద్ధ్యం స్వచ్ఛందంగా ఉండి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం మీకు ఇష్టం లేదా? ఓహో, మీకు మళ్ళా ఏమన్నా రీఎలక్షన్ ఏమన్నా రావాలా, లేకంటే బై ఎలక్షన్ ఏదన్నా వస్తేనే వేంపల్లె బాగుపడుతుందేమో. బై ఎలక్షన్ కావాలంటే చెప్పండి, రాజీనామా చేపిస్తాం ఇక్కడ ఉండే వాళ్ళతో రిక్వెస్ట్ చేసి. వేంపల్లె అభివృద్ధి చెందుతుందంటే మీరు 10,061 ఓటుకు పెట్టిన ఖర్చుతో ఒక 3 మండలాల పంచాయతీలను అభివృద్ధి చేసి ఉండొచ్చు. ఇష్టాచారంగా డబ్బులు ఖర్చు పెట్టినారు మీరు. అదే డబ్బులు ఇక్కడ మీ అధినాయకుని కాడికి నిన్న కలసను వినారు ఈ పులివెందుల నియోజకవర్గ టీడీపీ నాయకులు. పులివెందుల అభివృద్ధి గురించి ఏమడిగినరు మీరు? ఏమన్నా అడిగి ఏమన్నా నిధులు తీసుకొచ్చిండ్రా? స్ట్రైట్ క్వశ్చన్. మీకు అభివృద్ధి చేయాలని ఉందా లేదా? ఏమన్నంటే ఎమ్మెల్యే రాజీనామా చేయాలంట. ఎమ్మెల్యే రాజీనామా చేసి ఏం చేస్తాడు? బై ఎలక్షన్ వచ్చాది, మళ్ళీ డబ్బులు ఖర్చు పెడతారు, మిగిలించుకుంటారు, మీ అప్పులు కట్టుకుంటారు. దానికి మించి ఏం లేదు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాపం నిజమైన పింఛన్ లబ్ధిదారులను వాళ్ళకు కూడా రాకుండా చేసిండ్రు. అబ్దుల్ రోఫ్ 3వ సచివాలయం ఆయన పాపం పుట్టి గుడ్డి ఆయన పింఛన్ తీసిండ్రు. ఆయన ఏందో సచివాలయం నాది పోయిందని అడిగితే 700 రూపాయలు డబ్బులు అడుగుతారు, లంచం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులంతా లంచానికి మరిగినరు, రాజకీయ నాయకులకు బానిసైనరు. దాంట్లో భాగంగానే ఈరోజు మేము వేంపల్లె అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నిజమైన పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ అందజేసి వాళ్ళను లబ్ధి చేకూర్చాలని మేము ఆమెను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ మేడం గారు కూడా సానుకూలంగా స్పందించి తక్షణమే అక్కడున్న అధికారులతో మాట్లాడడం జరిగింది. రేపటి నుంచే పనులు మేము మొదలు పెడతామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ పనులు సాగకపోతే కలెక్టర్ను కూడా కలుస్తాం. అక్కడ కూడా సానుకూలంగా లేకపోతే అవసరమైతే కలెక్టర్ ఎదురుట దీక్షకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేంపల్లె మండల అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో కూర్చుంటామని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.